లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. కంటెంట్ మారలేదు, జనరేషన్ బన్నా తన డైలాగ్ డెలివరీ ఏ మాత్రం మారలేదు. హీఈస్ నన్ అదర్ దాన్ గ్రేట్ యాక్టర్ సుధాకర్ గారు నమస్తే. నమస్తే అండి. సో వస్తూ ఉంటే యూట్యూబ్ లో ఒక్కసారిగా సరదాగా మీ మంచి నవ్వించిన కామెడీ బిట్స్ అన్ని చూసుకుంటూ వచ్చాను సార్. నవ్వుకోలేక చచ్చిపోతున్నాం ఇప్పటికి కూడా. అంత బాగా నవ్వించారు తెలుగు ప్రేక్షకుల్ని. కొన్ని వందల సినిమాలు, దాదాపు 40 సంవత్సరాల జర్నీ. ఎలా అనిపిస్తుంది బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? సుధాకర్ అనే ఒక వ్యక్తి ఒక చిన్న ఊర్లో పుట్టి చెన్నై వెళ్ళి కష్టపడి మళ్ళీ అక్కడ ఒక స్టార్ గా ఎదిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక స్టార్ గా ఎదిగి ఈ జర్నీ అంతా ఎలా అనిపిస్తుంది సార్? మీరు ఇంటర్వ్యూస్ చాలా తక్కువ కాబట్టి ఈరోజు మీ గురించి తెలుసుకోవాలి అందరం. సంతోషంగా ఉంటుంది. ఫస్ట్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 1 year కోర్స్ చేసిన తర్వాత ఫస్ట్ నన్ను హోటల్లో చూసా భారతీరాజా గారు, డైరెక్టర్ భారతీరాజా చూసి నన్ను సినిమాలో యాక్ట్ చేస్తా అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అంటే యాక్ట్ చేస్తా అంటే కెలకి పౌర్ణమి ఫస్ట్ భారతీరాజా నన్ను ఇంట్రొడ్యూస్ చేశాడు. సూపర్ డూపర్ హిట్. అది 1 year ఆడింది. తర్వాత తెలుగులోకి వచ్చాను. తెలుగు కామెడీ వీళ్ళను అన్ని రకాల క్యారెక్టర్ చేస్తూ ప్రేక్షకులు ఆదరించిన చేస్తానే ఉన్నాను నేను. ఇప్పుడు కొంచెం రెస్ట్గా ఉంటున్నాను, హెల్త్ బాగాలేదు కాబట్టి. ఇక నా తరఫున నా కొడుకు బెన్నిక్ మైకేల్ నన్ను ఎలా ఆదరించారో ఇండస్ట్రీ మళ్ళీ మా అబ్బాయి బెన్నీని కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. బట్ తమిళ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశారు కదా ఆ టైంలో, వరుస సూపర్ డూపర్ హిట్స్ తో. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్న స్టార్ హీరోలు కూడా అరే ఒక తెలుగు హీరో మనల్ని షేక్ చేస్తున్నారా అన్న స్థాయికి తీసుకొచ్చారు కదా. మ్యాగజైన్స్ లో ఎక్కడ చూసుకున్నా మీ గురించే, పెద్ద పెద్ద కవర్ పేజెస్ లో మీరే. ప్రౌడ్ గా అనిపించిందా నాన్నకు కానీ, అమ్మకు కానీ, అన్నకు కానీ? అవును, వచ్చింది. ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మీకు నంద్యాల 2 సార్లు వచ్చింది నాకు. ఓకే. స్నేహితుల పిక్చర్ ఒకసారి, పెద్దరికం ఒకసారి అవార్డు వచ్చింది. తమిళ్లో దగ్గర 25 పిక్చర్స్ యాక్ట్ చేశాను తమిళ హీరోగా. తర్వాత తెలుగు ఎంటర్ అయ్యాను. అంటే రీజన్ ఏముందా సార్? అంత పీక్ లో ఉన్నారు కదా తమిళ్లో, ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఉందా? అంటే ఆఫర్స్ లేకపోతే మీరే కావాలి నా తెలుగు ఇండస్ట్రీలో కూడా నాకు పేరు రావాలనే ఉద్దేశంతో మీరు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు? అంతే, అందుకు నేనే షిఫ్ట్ అయ్యాను. కాకపోతే తమిళ్లో హీరోగా ఉన్నాను, తెలుగు వచ్చిన కామెడీ విలన్ కమెడియన్గా స్థిరపడ్డాను. బట్ చాలా మంది రాజకీయ పార్టీ వాళ్ళు కూడా అడిగారు కదా, మా పార్టీలో జాయిన్ అయితే బాగుండు సుధాకర్ గారు. అక్కడ తమిళ్లో అడిగేవారు కానీ నాకు మరి పార్టీస్ అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అందుకు నేను జాయిన్ అవ్వను అని చెప్పేవాడిని, సపరేట్గా ఉండేవాడిని. ఓకే. సో కమ్యూనిస్ట్ నినాదం ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా, ఆ భావజాలం ఎక్కువ ఇంట్లో కూడా ఏమీ లేదు. సో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు అంతే? ఇంట్రెస్ట్ లేదు. జాయిన్ అవ్వమని అడిగారు, కాకపోతే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. పాలిటిక్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. పైగా నేను కమ్యూనిస్ట్ తప్పితే పార్టీకి సంబంధం లేదు నాకు అని చెప్పేవాడు. సార్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే రజనీకాంత్ గారు కూడా చాలా టైమ్స్ చెప్పారు, నేను పంగల్ పార్క్ లోనే పడుకున్నాను, ఫుడ్ లేక షెల్టర్ లేక ఎక్కడ అని. అసలు మీరు పడ్డ కష్టాలు ఇప్పటికి ఎప్పుడైనా కూర్చున్నప్పుడు సరదాగా అయినా ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాం, మీకు గుర్తు వస్తుంటే మీ మెమరీస్. అసలుకి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు ఆ రోజుల్లో? చెప్పాలంటే ఏమీ లేదు, కష్టపడ్డాను పైకి వచ్చాను. నేను చిరంజీవి, హరిప్రసాద్ ముగ్గురం రూమ్మేట్స్ ఉండేవాళ్ళం, ఫ్యామిలీ వండుకునేవాళ్ళం, తినేవాళ్ళం, సంతోషంగా ఉండేవాళ్ళం తప్పితే మాకు ప్రాబ్లమ్స్ ఉంది. కాకపోతే సినిమాలో మంచి ఛాన్స్ రావాలని కోరుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే, అలాగే వచ్చాయి. సో వండే బాధ్యత మీద? వండే బాధ్యత చిరంజీవి, హరిప్రసాద్, నేను ముగ్గురం తీసుకునేవాడు. విక్టోరియా గార్డెన్స్ అక్కడ ఉండేవాళ్ళు కదా అంతా. అప్పుడు రిపబ్లిక్ గార్డెన్ గుర్తుంది సార్ మీకు బానే? ప్రతి ఒక్కళ్ళు అక్కడ నుంచే కదా ట్రయల్స్ వేసింది. అక్కడ ఉన్న వాళ్ళంతా క్లిక్ అయిపోయారు. సో బట్ మునగ చెట్టు ఉందా ఇప్పటికి అక్కడ? ఇప్పుడు రూమ్మేట్స్ అన్నారు కాబట్టి సార్, ముగ్గురులో ఫస్ట్ ఎవరికి అవకాశం వచ్చింది? హరిప్రసాద్ గారా, చిరంజీవి గారా, సుధాకర్ గారా? ఫస్ట్ నాకే వచ్చింది ఛాన్స్. నా తర్వాత చిరంజీవి, ఆ తర్వాత హరిప్రసాద్, శివరంజన్. అలా ఎదిగే క్రమంలో ఒక బాండింగ్ ఉంటది కదా మీ అందరికి. సో ఫ్రెండ్స్, మీ ఫస్ట్ నాకు ఆఫర్ వస్తే డెఫినెట్ గా నేను హెల్ప్ చేస్తాను, లేకపోతే నీకు ఆఫర్ వస్తే నేను హెల్ప్ చేస్తానని ఒకరికొకరికి ఆ బాండింగ్ ఎలా ఉండేది ముగ్గురికి? హరిప్రసాద్ గారు అంతా ఏం లేదండి, మామూలు ఉండేవాడు, వంతుకోడు యాక్ట్ చేసుకుంటే బయటకు వచ్చేవాళ్ళు తప్పితే దాని పెద్దగా ఆలోచించేవాళ్ళు కదా. ఇక ఇది ఉండేది, టెన్షన్ ఉండేది కదా. వన్ మెమరబుల్ మూమెంట్ విత్ మీ డియరెస్ట్ ఫ్రెండ్
చిరంజీవి కాకముందే చిరంజీవి అని పిలిచే అంత చనువు మీకే ఉంది కాబట్టి ఏమని చెప్తారు మీ ఫ్రెండ్ గురించి? చాలా మంచి సహృదయుడు, హెల్పింగ్ నేచర్, మంచివాడు, మంచి ఫ్రెండ్ నాకు. అది ఇద్దరు కాంబినేషన్స్ అన్ని సూపర్. బెన్నీని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. బెన్నీ మంచి ఆన్సర్ రావాలని కోరుకుంటూ ఉంటాడు. నా గురించి అంత హెల్ప్ తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. బెన్నీ గురించి అంత ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. రామ్ చరణ్ గారి గురించి ఎలా ఆలోచిస్తారో బెన్నీ గురించి కూడా అలా ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తారు తప్పనిగా. మా అబ్బాయి గురించి కూడా అలాగే ఆలోచిస్తాడు. మీ ఇద్దరు కాంబినేషన్ అన్ని సూపర్ డూపర్ హిట్ కదా సార్. మీకు బాగా నచ్చిన కాంబినేషన్ అంటే ఒక సినిమా అంటే ఏమని చెప్తారు? ఇద్దరు నవ్వుకొని సూట్పురం పోలీస్ స్టేషన్. సూట్పురం పోలీస్ స్టేషన్ ఎముడికి మొగుడు. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కదా మీరు దానికి. సో ఇప్పుడు బెన్నీ అన్నారు కాబట్టి బెన్నీ పక్కన ఉంటే మీకు ఇంకా ధైర్యం వస్తుందని మాకు తెలుసు. ఉన్నాడు. బెన్నీని పిలుద్దాం ఒకసారి. బెన్నీ ప్లీజ్. సుధాకర్ గారు, సో ఇప్పుడు మీకు లెఫ్ట్ రైట్ గుండెకాయ వచ్చేసాడు పక్కకి. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాం నాన్నక ప్రేమతో షోలో మీ ఇద్దరిని మేము మన ఛానల్లో చాలా గ్రాండ్ గా చేయాలని. బట్ మీరు ఇంట్లోనే నాకు కంఫర్ట్ అనేసరికి ఇంటికే రావాల్సి వచ్చింది. సో ఫస్ట్ టైం బెన్నీ నాన్నక ప్రేమతో నాన్నతో కూర్చున్నావు కాబట్టి ఏం చెప్తావు నాన్న గురించి, నాన్న సినిమాల గురించి, నాన్న మంచితనం గురించి ఏం చెప్తారు మీరు? ఆయన ఎప్పుడు నన్ను ఏం తిట్టింది కొట్టింది లేదన్నమాట. ఫస్ట్ పంక్చువల్గా ఉండాలి, షూట్ పరంగా రియల్ లైఫ్ లో కూడా డిసిప్లిన్ ముఖ్యం, అది ఎక్కువ చెప్తుంటారు అనమాట. అవి తీసుకుని అవి ఫాలో అవుతుంది. ఓకే. కానీ సినిమాల గురించి ఏం చెప్పగలను? అన్ని సినిమాలు నేనే చూడలేదు. నేను ఒక 50% చూసుంటాను సినిమా. నాన్నవా? ఓ, ఎన్ని వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు నాన్న అసలు. ఓ మై గాడ్, చాలా తక్కువ అరుదుగా ఉన్నారు అలాంటి ఆర్టిస్టులు. చాలా వెరైటీ చేశారు. విలన్ లో కామెడీ చేశారు, సీరియస్ విలన్ చేశారు. మజ్ను చూసుకుంటే